ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో పలు న్యూస్ ఛానళ్ళల్లో ఈ టాపిక్ బాగా బాగా వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ మనోడు, ఒక ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కషి అని అంటారు కదా, కషి, పొసెసివ్నెస్ అబౌట్ హిస్ గోల్స్, సంకల్ప బలం, సాక్షాత్తు నిజ స్వరూపం సందీప్ రెడ్డి వంగ. ఈయన గురించి చెప్తే సంక్షిప్తంగా చెప్తా, మూవీస్లో నాకు పెద్దగా లేకపోయినా, బట్ ఐ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ గై. సీరియస్లీ ఈజ్ అన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంటే మూవీలలో పోవాల్సిన వాళ్ళకే అని నేను మాట్లాడతలేను. పట్టుదలకు ఒక నిదర్శనం ఇవ్వాల ఆ మనిషి. ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్తే, సందీప్ రెడ్డి వంగ మన వరంగల్ నివాసి అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు సినిమాలలో అంత లేదు కాబట్టి ఎప్పుడో తెలిసిన విషయాలు మాట్లాడుతున్నా. సందీప్ రెడ్డి వంగ గారు వరంగల్కి చెందిన వ్యక్తి. చదువులలో కూడా మస్తు ఉండే, మంచిగానే చదువుతుండే అని తెలిసింది. ఆయనకు సినిమాల పిచ్చి బాగుండే. సినిమాలో పోదామని అంటే ఆబ్వియస్గా ఇంట్లల్లో మోటివేషన్ రాదు, చదువుకుంటేనే బాగుపడతావు రాబాయి అని చెప్పి చెప్తారు కాబట్టి చదువుకున్నాడు, అట్లా చేసిండు. నానా, ఆయనకు ఒక అన్న కూడా ఉన్నాడు అనుకుంటా. అన్న నేను సినిమాలు తీస్తా, నాకు ఒక థీమ్ ఉన్నది ఎక్సెట్రా అని అంటే ఒప్పుకోలేదు. యాజ్ యూజువల్గా మనలాగా చదువుకున్న తర్వాత ఆస్ట్రేలియా పోయిండు. ఆస్ట్రేలియాలో పోయి కూడా ఏదో సినిమా తరఫున ఏదో కోర్సు చేసిండు. కోర్సు చేసిన తర్వాత గ్రిప్పు సంపాదించి ఇంటికి వచ్చి ఇల్లు గెలిచి రచ్చ గెలిచిన మొగోడు. నేను అదే చెప్తా, ఇంట్లో గెలవనోడు బయట గెలవలేడు ఫ్రెండ్స్. ఇల్లు గెలిచి రచ్చ గెలిచినోడు వచ్చి అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత ఇలా ఇంట్లో ఫ్రెండ్స్ చూడురా, ఇంట్లో కూడా పాదాభివందనం చేయాలా? అరే భయ్, మా చిన్నోడికి బాగా సినిమా పిచ్చి ఉన్నది, సరే ఏదైతే ఏమున్నది, ఇది మంచిది కాదురా భయ్ అని చెప్తే సందీప్ రెడ్డి ఇంటలేడు. సో మన ఆస్తులు అమ్మైనా సరే ఒక ఛాన్స్ ఇద్దామరా నాయన మనోనికి. ఇక మళ్ళా ఆబాద్ అవుతామా బర్బాద్ అవుతామా తర్వాత విషయం. బర్బాద్ అయితే మనోడు తెలుసుకుంటాడు, పశ్చాత్తాప ధోరణిలో ఉంటాడు, అట్లీస్ట్ మనోడు సెట్ అవుతాడు, ఆ పిచ్చి పోతుంది కదా అని చెప్పి తన తండ్రి సంపాదించిన కొంచెం ఏదైతే 3-4-5 కోట్ల ఆస్తి ఏదైతే ఉంటుందో, ఎంతనో నాకు నంబర్ తెలియదు, బట్ బరాలు 100 రూపాయలు 200 రూపాయలు, ఆ 200 రూపాయల ఆస్తి ఇద్దామని అన్నాడు. మనోడు స్క్రిప్ట్ రాసి, అర్జున్ రెడ్డి మూవీ ఎస్పెషల్లీ అర్జున్ రెడ్డి మూవీ స్క్రిప్ట్ రాసి, అడగని మనిషి లేడు, తొక్కని గడపలేదు ఫ్రెండ్స్. ఎవడు కేరీ చేయలే. ఇది ఇట్లుంది అట్లుంది. కొంతమంది దగ్గరికి పోతే ఇలా స్క్రిప్ట్లో ఇది మీరు మార్చాలా. ఇది తోపుగాళ్ళు, వీళ్ళంతా తోపుగాళ్ళు, వీళ్ళే డిసైడ్ చేస్తారన్నమాట అంతా. డైరెక్టర్ పిచ్చోడు, స్క్రిప్ట్ రాసినోడు పిచ్చోడు, సందీప్ రెడ్డి వంగ ఏదైతే ఊహించి రాస్తాడు కదా అది పిచ్చోళ్ళు. వీళ్ళు చెప్తారన్నమాట చేయాలని. ఒప్పుకోలే. లాస్ట్కి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సొంత ప్రొడక్షన్స్ తీద్దామని చెప్పి ఏదో భద్రకాళి ప్రొడక్షన్సో ఏదో అనుకుంటా కదా వీళ్ళది, ఈయనది ఏదో భద్రకాళి ప్రొడక్షన్సో ఏదో ఉంటుంది, నాకు తెలియదు ఫ్రెండ్స్. ఐఎమ్ రియలీ సారీ విత్ డేటా. తెలియని ఏదో ప్రొడక్షన్స్ కంపెనీ ఓపెన్ చేసి అర్జున్ రెడ్డి మూవీలా ఎటకేలకు మన విజయ్ దేవరకొండను ఒప్పించిండు. అండ్ దాని తర్వాత విజయ్ దేవరకొండ ఆ సినిమాకి ఎంత జబర్దస్త్ జస్టిఫికేషన్ చేసిండో కూడా మనం అందరం చూసిండు. హీ హాజ్ జస్టిఫైడ్ ది రోల్ ఆఫ్ అర్జున్ రెడ్డి. సినిమా మొదట్లో ఒక కాంట్రవర్షియల్గా ప్రారంభమైన వల్గారిటీ అండ్ ఎక్సెట్రా అని చెప్పిన అది క్యారెక్టర్ ఆఫ్ అర్జున్ రెడ్డి అండ్ ఈజ్ అ క్యారెక్టర్ ఆఫ్ దట్ హీరోయిన్ అండ్ ఈజ్ అ క్యారెక్టర్ విచ్ హాస్ బీన్ పోర్ట్రేడ్ ఇన్ దిస్ ఫిలిం. సో అది చిత్రీకరించిండు ఈ సూపర్గా భద్రకాళేనా. దాని తర్వాత సూపర్గా ఈ సినిమా హిట్ అయిన తర్వాత నాకు తెలిసి షాహిద్ కపూర్ అనుకుంటా కబీర్ అని చెప్పి హిందీలో కూడా దీన్ని డబ్ చేసిండ్రు. హిందీలో కూడా పలు కాంట్రవర్సీతో మొదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో ఒక ఊపింది. నాకు తెలిసి 100-200 కోట్లు కొట్టింది, ఇంకెక్కువనే కొట్టింది అనుకుంటా. 1000 కోట్ల దాకా పోయిందో ఏమో, నాకు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కొన్ని 100 కోట్లు అయితే చేసింది సినిమా బరాల్. అది సందీప్ రెడ్డి వంగ. అండ్ దాని తర్వాత యానిమల్ మూవీ, నేను ఆయన ఇంటర్వ్యూ చదువుతున్నా ఒక దగ్గర. యానిమల్ మూవీ తర్వాత నేను సినిమా చూడలే యానిమల్, హానెస్ట్గా. నాకు రణబీర్ కపూర్ నచ్చాడు, డైరెక్ట్ చెప్తున్నా. బట్ సందీప్ రెడ్డి వంగ కోసం అన్నా చూద్దాము అని చెప్పి అనిపించినా, నాకు రణబీర్ కపూర్ని స్క్రీన్ మీద చూస్తే నాకు నచ్చదు వ్యక్తిగతంగా. మీరు ఇప్పుడు ఏమనుకోవద్దు, దయచేసి చెప్తున్నా. మేబీ నాకు ఎందుకు నచ్చదు అని అంటే ఇక నచ్చదు అంతే ఇక. బట్ ఆయన సంజు సినిమాలో మళ్ళీ సూపర్ చేసిండు. మళ్ళీ అదే బ్రహ్మాస్త్రంలో ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. సో పలు సినిమాలలో మేము సినిమా పెద్దగా చూడం కాబట్టి ఇప్పుడు మీరు క్రిటిసైజ్ చేసినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదా. నాకు నచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తా కాబట్టి. సో సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైతే యానిమల్లో గట్లుంటాడు అని అంటే, నేను గిట్లెట్లా చేస్తా, గిట్ల కట్టుకొని గట్టెట్లా కొడతా, ఈ డోర్లో బుల్లెట్లు ఎట్లా అని మాట్లాడుతుంటే
ఏ సూపర్ స్టార్ డస్ లైక్ దిస్ అని చెప్పి సందీప్ రెడ్డి వంగ చెప్పిండట. అంటే రణబీర్ కపూర్ ఈజ్ ఆల్రెడీ ఎ సూపర్ స్టార్ అని చెప్పి నువ్వు పర్సెప్షన్ తీసుకో అని చెప్పి రణబీర్ కపూర్కి మెంటలీ కూర్చోబెట్టిండట. అండ్ లేటర్ యానిమల్ సినిమా హిట్ అయిన తర్వాత రణబీర్ కపూర్ స్టార్డమ్ ఏ రకంగా పెరిగిందో ఒకసారి మీరు చూడు రిఫరెన్స్. అంటే ఈజ్ నాట్ జస్ట్ ఎ స్క్రిప్ట్ రైటర్, ఈజ్ నాట్ జస్ట్ ఎ డైరెక్టర్, ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ ఏ ఇమేజ్ మేనేజ్మెంట్ గై. ఈ సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ ఆ క్యారెక్టర్లో తను మునిగిన తర్వాత ఒక క్యారెక్టర్ని తయారు చేస్తాడు. ఆ క్యారెక్టర్ చెప్పాలంటే నువ్వు ఆ క్యారెక్టర్లో దిగాల. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ ఎమోషన్. సనాతన ధర్మం గురించి ఏదైనా మాట్లాడాలనంటే ఆ సనాతన ధర్మాన్ని జీర్ణించుకోవాలా, డిఎన్ఏలకు ఎక్కించుకోవాలా. ఒక శ్లోకం పలికేటప్పుడు అబ్బా ఏం జ్ఞానిరా అని అనుకుంటాం. ఆ శ్లోకం అంతరార్థము పరమార్థము తెలియకపోతే. మారుతి అని ఒక మిత్రుడు ఉంటాడు నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. వేదాల గురించి ఎంత చక్కగా చెప్పిండో పాపం. ఒక్క వేదం నువ్వు నేర్చుకోవాలనంటే 13 సంవత్సరాలు పడుతుందిరా. ఆ రకంగా నువ్వు 4 వేదాలు చదువుకోవాలనంటే 52 సంవత్సరాలు పడుతుందిరా. నీ జీవితకాలం అయిపోతుందిరా. అది సనాతనం రా. అట్లా పురాణాల గురించి ప్రస్తావించిండు పిల్లగాడు. అబ్బా ఫ్యాన్ అయిపోయినా కాకా నీతో. మారుతికి చెప్తున్నా, వేదుల్లో మారుతి ఏమో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. గిసుంటోళ్ళకు పదాభివందనం చేయబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఈ రీసెర్చ్ చేస్తారు చూడు పోరలు. బా మళ్ళీ రీసెర్చ్లో స్వార్థం ఉండదు. సనాతన ధర్మానికి సైనికులై పనిచేస్తారు చూడు ఈ పోరలు. అందులో లీనమైపోతారు, మొత్తం డిఎన్ఏలకు ఎక్కిచ్చేసుకుంటారు. సల్యూట్ కొడతా ఆ పిల్లగాళ్ళ. అసుంటి సినిమాలలోకి వచ్చేసరికి నాకు సందీప్ రెడ్డి వంగ జర కనిపిస్తాడు అట్లా. అయితే ఏదైతే మూవీ స్పిరిట్ సినిమా రాసుకున్నాడో ఈ దీపికా పడుకోన్ని తీసుకురానికే ప్రయత్నం చేశాడు. దీపికా పడుకోన్ ఫస్ట్ సినిమాకు ఒప్పుకున్నది, స్టోరీ మొత్తం విన్నది. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హీరో లాగానో ఏదో సినిమాలో పోతే ఆ స్టోరీ నాకు చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను సినిమాలోకి వస్తా, ఆన్ బోర్డ్ అవుతా. లేదు అని అంటే నేను డ్రాప్ అవుతా. బట్ ఈ సినిమా నేను 10 మందితో డిస్కస్ చేయొద్దు కదా. నేను సందీప్ రెడ్డి వంగ గారికి ఏం చెప్తున్నానంటే, అన్నా నువ్వు ఇప్పటి నుంచి క్లాస్ పెట్టే, ఇఫ్ అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఎ నోన్ ఆర్ అన్నోన్ పర్సన్, ఇఫ్ యూ హవ్ డిస్క్లోజ్ ది స్క్రిప్ట్ విచ్ హెస్ బీన్ నరేటెడ్ టు యూ ఈజ్ ఆల్సో వైలేషన్ ఆఫ్ ది ఆర్ ది బ్రీచ్మెంట్ ఆఫ్ ట్రస్ట్ అని ఒక క్లాస్ పెట్టు సందీప్ అన్న. నువ్వు అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళంతా. అది బయట పెట్టేసి వీళ్ళ అడ్డమైన బాలీవుడ్ పిఆర్ టీం ఒకటి ఉంటుంది, ఈమెను జరిపేసి దీప్తి దిమ్రీని సందీప్ రెడ్డి వంక స్పిరిట్ సినిమాలకు తీసుకొని వచ్చిండు. స్పిరిట్లో నాకు తెలిసి ప్రభాస్ అనుకుంటా కదా హీరో, ప్రభాస్ అనుకుంటా స్పిరిట్ సినిమాలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. సో ఈ దీప్తి దిమ్రీని తీసుకొని వచ్చాడు. ఈ మన 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 దీపికా పడుకోని పిఆర్ టీం ఉంటుంది కదా, బాలీవుడ్ పిఆర్ టీం, ఖాన్లతోని గీన్లతోని బాగా ఇలా టీం ఉంటుంది కదా. ఈ పిఆర్ టీం అంతా కలిపి సందీప్ రెడ్డి వంగని ఇక మామూలు ఆడుకున్నాడు కాదు సోషల్ మీడియాలో. కానీ మనోడు కూడా ఎట్లాంటి వాడు, కాంట్రవర్సీని మంచిగా ఇల్లు గెలిచి రచ్చ గెలిచినోడుతో మీరేం గెలుస్తారా? ఒక మాట అడుగుతున్నా. ఇల్లు గెలిచి రచ్చ గెలిచినోడు తన కుటుంబాన్నే తన సంకల్పానికి ఒప్పించినోడు సందీప్ రెడ్డి వంగ. మీరెంత, మీ మాటలు ఎంత, మీ పేడ్ బ్యాచ్ పిఆర్ టీం ఎంత? ఆఫ్టర్ ఆల్ పైసలకు చిల్లర పైసలకు పనిచేసే మీ పిఆర్ టీం ఒక మనిషి దృఢ సంకల్పాన్ని ఛాలెంజ్ చేస్తుందా ఫ్రెండ్స్? తన పట్టుదలను పట్టుకపోతుందా ఫ్రెండ్స్? మీరు కమెంట్ రూపంలో ఎప్పుడు జరా ఇలా కేవలం మనోడనే చెప్పి కదా బాలీవుడ్ వాళ్ళు తొక్కరిక ప్రయత్నం చేస్తున్నారు. అరే మీకు చేత కాదు, ఇలా గుర్తుపెట్టుకొని యావత్ బాలీవుడ్ మేం చేసిన సినిమాలు రీమేక్ చేసుకొని మీరు పైకి వస్తున్నారు తప్ప మీకంటూ అరే మీ పెద్ద పెద్ద హీరోలు సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు కూడా మా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులు అవుతున్నారు. ప్రభాస్ ఏదో మొన్న సినిమా వచ్చింది కదా, ఏందది మన మహాభారతం టైప్ది, ఆ పిక్చర్ పేరు గుర్తొస్తలేదు. అందులో మీ వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు మావోడే హీరో, మావోడు తగ్గేదేలే అని అంటే పేలిపోయింది యావత్ భారతదేశంలో. మా డైరెక్టర్ వచ్చి హేసా రుద్రస్స హేసల భద్ర సముద్రస్స అని అంటే దద్దరిల్లిపోయింది యావత్ భారతం. బాక్స్ ఆఫీసులు పేలిపోయినాయి. ధరాధరేంద్ర నందిని విలాస బంధురత్ ఆ సాక్షాత్తు ఆ శివలింగాన్ని భుజం మీద తీసుకుపోయి గంగాధరికే లింగాన్ని తీసుకుపోయినప్పుడు ఒక్కొక్క సనాతన గుండె ఎట్లా కొట్టుకున్నది? ప్రపంచం మొత్తం బాహుబలి 2 ఎప్పుడు? అరే ఈగని పెట్టి మిమ్మల్ని గీక్ పడేసిండ్రా భయ్ మా డైరెక్టర్ ఒకడు.
ఈగని పెట్టి మీ బతుకు ఈగ కంటే అధ్వానం బాలీవుడ్, ఇది గుర్తుపెట్టుకోరు ఫస్ట్. అడమైన లింకులు పెట్టారు దీప్తి డిమ్రికి సందీప్ రెడ్డి వంగకు. చాత కాదు, ఆడనీకే రాక పాత గజ్జలు అన్నాడంట ఒకడు. ఆడనీకే రాక పాత గజ్జలు అన్నాడట. నాచినయా తో అంగన్ తేడా. కాంట్రవర్సీతోనే అర్జున్ రెడ్డి మొదలైంది ఫ్రెండ్స్, సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కాంట్రవర్సీతోనే కబీర్ మొదలైంది, సూపర్ డూపర్ హిట్ కొట్టింది, 100 కోట్ల కలెక్షన్ వచ్చింది. యానిమల్ స్టార్డమ్ క్రియేట్ చేసేసింది. సూపర్ స్టార్వి నువ్వు ఇట్లనే ఆలోచించాలా అన్న స్టార్డమ్ ఇమేజ్ మేనేజ్మెంట్ రణబీర్ కపూర్కి నేర్పిన మొగోడు. బత్తమీజ్ దిల్ని బాద్షా ఆఫ్ బాలీవుడ్ తయారు చేస్తున్నాడు ఆడ. ఎవరు? సందీప్ రెడ్డి వంగ. ఇక షారూక్ ఖాన్, ఈ దీపికా పడుకోన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సాయిఫ్ అలీ ఖాన్, వీళ్ళందరూ చెంచబెట్టి గీక్తే చెటాక్ లేదు. ఆఖరికి సితారే జమీన్ పర్ ఓటీటీకి కూడా ఇవ్వకుండా యూట్యూబ్కి ఇచ్చుకుంటా అంటున్నాడు. ఎవరు? ఆమీర్ ఖాన్. ఆపరేషన్ సింధూర్లో మాట్లాడ చాత కాదు, కేవలం సినిమా ప్రమోషన్ వచ్చిందని ఆపరేషన్ సింధూర్ అని మాట్లాడిండు ఆమీర్ ఖాన్. సల్మాన్ ఖాన్ ఏ రకంగా హీరోయిన్లని ఆర్ టు దట్ మ్యాటర్ అర్జిత్ సింగ్ని ఎంతగానో అవమానించడానికి ప్రయత్నం చేశాడు సల్మాన్ ఖాన్. ముడి తిప్పుకుంటేనే ఇట్లా డ్యాన్స్ ఆడడానికి వనికి వస్తుంది మనోడికి తప్ప ఇంకేమన్నా వస్తుందా? ఎంతసేపు విఎఫ్ఎక్స్లతోనే పెద్దగా చరిష్మా చూపించుకుంటాడు భాయ్, నంగా పైల్వాన్ ఆఫ్ బాలీవుడ్. ఆడు ఉంటాడు ఇంతంత అమెరికన్ హిట్ కొట్టిండు. దాని తర్వాత మన హిందూ దేవులని అవమానించినప్పుడు ఇవాళ ఏమైందంది? ఇక ఇంకొకటి అయితే దానికి జిందగీ మొత్తం ఇట్లానే వస్తుంది, సంఖ కింద వాసన ఎంత వస్తుందో తెలియదు. బట్ ఈ స్మెల్స్ వెరీ గుడ్. బాలీవుడ్ వాళ్ళు అందరూ మాట్లాడతారు ఈ స్మెల్స్ వెరీ గుడ్. ద కింగ్ ఖాన్, ఈ కింగ్ ఖాన్ కేన్స్ పోయినప్పుడు చూసిరా మీరు ఏమని అన్నాడు? దేర్ మైట్ నాట్ బి అనదర్ సూపర్ స్టార్ అంటే ఇక సూపర్ స్టార్ అనేది నీతోనే అయిపోతుందా షారూక్ ఖాన్? మళ్ళీ వీళ్ళనేమంటావు సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళని ఏమని అంటావు? మాకు తెలియదా నీ సినిమాలు ఎట్లా నడిచినాయో తెలియదా? థియేటర్లలో ఎంతమంది ఉండనో తెలియదా? ఇచ్చి నడిపించినావు 200 కోట్లు ఎక్సెట్రా తెలియదా? ఒకసారి పోదామా చరిత్రకు? కింగ్ ఖాన్ గురించి ఒకసారి సపరేట్ టాపిక్ దిద్దామా? మీ అఫైర్స్ ఇవన్నీ మాట్లాడదామా? కరణ్ జోహర్ ఎక్సెట్రా మాట్లాడదామా? అట్లా లేడే మా సందీప్ రెడ్డి వంగ. A serious guy with a serious profession, doing a serious work. సందీప్ రెడ్డి వంగ గెలుకుతే నిన్ను వంగబెట్టి. కరెక్టా కాదా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.